అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకోసం హోటల్ స్టైల్‌లో చిరుధాన్యాలతో ఒక టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌నయితే చూపించబోతున్నాను. ఈ చిరుధాన్యాలతో చేసుకునే ఈ దోస టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. సమ్మర్‌లో చాలామంది ఈ దోస తినటానికి ఇష్టపడరు గదా! అటువంటి వాళ్ళు నేను చూపించిన ప్రాసెస్‌లో చిరుధాన్యాలతో ఈ దోసని ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని చూడండి. దీని టేస్ట్ అయితే మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. అంతేకాకుండా హెల్త్‌కి గూడా చాలా మంచిది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో 2 గ్లాసుల వరకు రైస్‌ని తీసుకోవాలండి. తరువాత ఇందులోకి ఒక టీ గ్లాస్ వరకు పెసలు తీసుకోవాలి. ఇవి ఏ సూపర్ మార్కెట్‌లో అయినా మీకు అవైలబుల్‌గా ఉంటాయి. నెక్స్ట్ ఒక టీ గ్లాసు పచ్చిశనగలు, తర్వాత ఒక టీ గ్లాసు కందిపప్పు, ఒక టీ గ్లాసు సజ్జలు, ఒక టీ గ్లాసు కొర్రలు, నెక్స్ట్ 2 టీ గ్లాసులు మినపప్పుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలండి. మెంతులు వేసుకోవటం వల్ల దోస మనకు కొంచెం టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసి ఈ రైస్ అండ్ ఈ పప్పులన్నిటిని కూడా మనము ఒక 2, 3 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వాటర్‌ని వంపేసి మరలా ఇందులోకి మనము ఈ పప్పులన్నీ మునిగే విధంగా వాటర్‌ని యాడ్ చేసి దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ అంతా వీటిని నానబెట్టేసుకోవాలి. మార్నింగ్ చూద్దాం. చూసారు కదా! మనకు ఈ గింజలన్నీ ఎంత చక్కగా నానిపోయినాయో. మనకు ఈ పచ్చి శనగలు కూడా చాలా బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఈ వాటర్‌ని వంపేసి మనం ఈ గింజలను గ్రైండ్ చేసుకోవాలి. ఇవి గ్రైండర్‌లో వేసేదానికంటే ముందు మనం గ్రైండర్‌ని ఆన్ చేసుకొని, తర్వాత వీటిని మనం ఇందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! పిండి మనకు ఈ విధంగా మెత్తగా మెదిపిన తరువాత, ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. పిండి మొత్తాన్ని ఈ విధంగా తీసుకున్న తర్వాత, ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్టు, చిటికెడంత వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసి, ఈ పిండి మొత్తాన్ని మనం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ పిండి మనకు పులవాల్సిన అవసరం లేదు. మనం అప్పటికప్పుడే దోసని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా! పిండి మరి థిక్‌గా కాకుండా, పల్చగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని, పాన్ హీట్ ఎక్కిన తర్వాత, మనం తీసుకున్న ఈ దోస పిండిని ఈ విధంగా యాడ్ చేసి, ఈ పాన్ మొత్తానికి కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఈ దోస ఒక సైడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము కాల్చుకోవాలండి. చూసారు కదా! మనకు చక్కగా దోస అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. ఈ దోస మనకు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం మరొక దోస కూడా ఎలా ఏసుకోవాలో చూసేద్దాం. ఇందులోకి మీరు కావాలంటే ఆనియన్స్ ఇంకా ఎగ్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసేసుకొని ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దోస కూడా మనకు రెడీ అయిపోయింది. దీన్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసేసుకుందాం. అన్ని దోసలను కూడా మనం ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకుందాం. అంతేనండి. చూసారు కదా! ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉండే చిరుధాన్యాలతో దోస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా హెల్త్‌కి కూడా చాలా అంటే చాలా మంచిది. నచ్చితే మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ దోసని మనం పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.